సనాతన ధర్మాన్ని కించపరిచడని చెప్పి కోర్టు హాల్లోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని షూతో కొట్టడి ఈ లాయర్. అసలు కథ ఏంటంటే మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో 1000 సంవత్సరాల పురాతనమైన ఒక శ్రీ మహావిష్ణు టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లో శ్రీ మహావిష్ణువుకి తల లేదు. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే 16వ సెంచరీలో ఔరంగజేబ్ ఇండియాలో ఉన్న చాలా హిందూ గుడుల్ని నాశనం చేశాడు. అందులో ఈ శ్రీ మహావిష్ణువు గుడి కూడా ఉంది. అయితే ఈ గుడిలోని శ్రీ మహావిష్ణువుని తల లేకుండా చూడలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది హిందూవాదులు సుప్రీం కోర్టులో ఒక కేసు వేశారు. అయితే అది చూసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ ఏమన్నారంటే, మీరు నిజంగా హిందువులైతే మీ దేవుడు నిజంగా ఉంటే పోయి మీ దేవుడినే అడగండి అని చెప్పి అవమానించినట్టు మాట్లాడారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్. అది జరిగిన దగ్గర నుంచి లాయర్ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి కోపంతో రగిలిపోయి అక్టోబర్ 6వ తారీఖున కోర్టు హాల్లోనే షూ తీసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద దాడి చేశారు. సనాతన ధర్మాన్ని అరుస్తూ షూ విసింది నేనే అని చెప్పి ఆయన అరుస్తూ బయటకు వచ్చాడు. ఈయన చేసింది ఎంతవరకు కరెక్టో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.